తెలంగాణలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ రిజర్వేషన్ అవకాశాలు కల్పించకపోయినా 42%లో సగం కాకుండా 17% రిజర్వేషన్లతోటే బీసీ రిజర్వేషన్తో ఎన్నికలు జరిపినా ఇవాళ సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 42 మంది యాదవులు సర్పంచ్గా గెలవడం, అందులో 24 మంది జనరల్ స్థానంలోనే గెలవడంతో ప్రజల పక్షాన నిలబడినటువంటి సమాజాన్ని ఎట్లా నిలబెడతారనే విషయాన్ని ఈరోజు జరిగినటువంటి ఈ పంచాయతీ ఎన్నికలలో రుజువైంది. బహుశా ఇప్పుడున్నటువంటి వాతావరణం చూస్తే రేపు రానున్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించి రేపు రానున్నటువంటి ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ ఇదే ధోరణి ఇదే ఒరవడి కొనసాగడానికి ఇవాళ నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల నిదర్శనం. ఈరోజు సిద్దిపేటలోని శ్రీకృష్ణ యాదవ్ ఫంక్షన్ హాల్లో అఖిల భారత యాదవ సభ సిద్దిపేట జిల్లా పక్షాన 42 మంది యాదవ్ సర్పంచులకు 26 మంది ఉప సర్పంచులకు దాదాపు 200 పైచీలు గెలిచినటువంటి వార్డు సభ్యులందరికీ సన్మానం కార్యక్రమం ఏది జరిగిందో దాన్ని ఇది ఆహ్వానించదగా పరిణామం. అంటే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకుల్ని అత్యంత బాధ్యతాయుతంగా ఎట్లా నిలబడాలనో చెప్తూనే అదే సందర్భంలో జాతి కోసం కూడా మీరు మరింత జాతి గౌరవం నిలబెట్టే విధంగా మీ పని విధానం ఉండాలని ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు వక్తలు ఉద్బోధన చేశారు. ఒకవైపు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు సేవ చేయాలి, మరోవైపు మీరు పుట్టినటువంటి జాతి గౌరవాన్ని కూడా నిలబెట్టాలి. భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు పాలకులు ఎవరున్నా సరే మన వర్గాల ప్రజల్ని అంటే మన బాధలు మన ఎతలు మన కథలు తెలిసినటువంటి ప్రజల్నే నాయకులుగా ఎన్నుకోవాలని రేపు రానున్న సంబంధించినటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఒరవడి ముందుకు సాగుతామని చెప్పి ఆశిస్తూ నేను మీ పోచబోయిన శ్రీహరి యాదవ్ అఖిల భారత యాదవ సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అఖిల భారత యాదవ్ మహాసభ సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా నా పేరు మామిళ్ళ ఐలయ్య యాదవ్. మరి సిద్దిపేట జిల్లా పక్షాన 42 మంది సర్పంచులు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించారు. వారికి ఈ హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాను అఖిల భారత యాదవ్ మా జిల్లా పక్షాన. మరి రేపు కూడా ఇదే స్ఫూర్తి తీసుకొని ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఇదే ఐక్యమత్యంతో మెల్లిగి ఖచ్చితంగా మీరు మన యాదవ ముద్దుబిడ్డలకు సహాయ సహకారాలు అందించి విజయం వైపు నడిపించాలి. మరి అదేవిధంగా అన్ని పార్టీలకు కూడా మేము ఆల్ పార్టీలకు కూడా చెప్తున్నాము, తప్పకుండా మాకు మీరు పార్టీలలో మా యాదవ బిడ్డలకు సముచిత స్థానాలు కల్పించాలని జిల్లా పక్షాన అన్ని పార్టీలను కోరుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.